హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ అమ్మఒడి రెండో విడత గురించి కొన్ని అప్డేట్స్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం అమ్మఒడి రెండో విడత కోసం అప్లై చేసుకోవడానికి డేట్స్ అనేది ప్రకటించారు. దానికోసం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఆ డీటెయిల్స్ అనేది చెప్తాను. దాంతోపాటు మనం ఈ ఒక్క తప్పు కనుక చేయకున్నట్టయితే మనకు 30,000 వచ్చే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం 2021కి సంబంధించి అమ్మఒడి అమౌంట్ని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాం, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ప్రకటించారండి. సో ఆ డీటెయిల్స్తో పాటు మనం ఈ ఒక్క తప్పు కనుక చేయనట్లయితే మనకు ఒక 30,000 వచ్చే అవకాశం ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకున్నాం. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. మనందరికీ తెలిసిందే, అమ్మఒడి కింద ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో వాళ్ళకి తల్లుల అకౌంట్లో ప్రభుత్వం 15,000 డిపాజిట్ చేయనున్నారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ మెయిన్గా వచ్చేసి తల్లి ఆధార్ ఐడి, అలాగే పిల్లల ఆధార్ డీటెయిల్స్, వాటితో పాటు మీ రైస్ కార్డ్ నెంబరు, అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, మనం ఈ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయం వాలంటీర్స్ అయినా కలెక్ట్ చేస్తారు, లేదా మీరే డైరెక్ట్గా మీ స్కూల్లో ఉండే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ ప్రిన్సిపల్కి ఇస్తే కనుక వాళ్ళు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. సో దీనికి మనం అప్లై చేసుకోవడానికి ఇచ్చిన డేట్స్ వచ్చేసి డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీ లోపల మనం తప్పనిసరిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతుంటారో ఆ స్కూల్లోకి వెళ్ళి మీరు ప్రిన్సిపల్కి ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారనుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ ఇయర్ మాకు అమౌంట్ వచ్చింది, మేము మళ్ళీ అప్లై చేసుకోవాలా అని కొంతమంది అడుగుతున్నారు. మీకు లాస్ట్ ఇయర్ అమౌంట్ వచ్చినా సరే మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత మనకు అర్హుల లిస్ట్ అనేది డిస్ప్లేలో పెడతారు. అర్హుల లిస్టు మనము గ్రామ లేదా వార్డు సచివాలయం కన్నా వెళ్ళి చూసుకోవచ్చు, లేదా మీ పిల్లలు చదువుతున్న స్కూల్లో అయినా చూసుకోవచ్చు. అలా కాదు, మీరు డైరెక్ట్గా అమ్మఒడి పోర్టల్లో కూడా అర్హుల లిస్ట్ అనేది చూసుకోవచ్చు. అర్హుల లిస్ట్ అనేది 2 సార్లు రిలీజ్ ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి మనకు డిసెంబర్ 15వ తేదీన ఒక గ్రూప్ అన్ని కలెక్ట్ చేసి పంపిస్తారు. వాళ్ళకి సంబంధించిన అర్హుల లిస్ట్ అనేది ఇనిషియల్ అర్హుల లిస్ట్ అంటారు. దీన్ని డిసెంబర్ 19వ తేదీన నోటీస్ బోర్డులో పెడతారు. దీని తర్వాత మళ్ళీ మనకు డిసెంబర్ 26వ తేదీన ఫైనల్ అర్హుల లిస్ట్ అనేది వస్తుంది. ఈ అర్హుల లిస్టులో అయితే ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరికీ 15,000 జనవరి 9వ తారీఖున ప్రభుత్వం అనేది డిపాజిట్ చేయనున్నారు. సో ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకున్నట్టయితే వెంటనే అప్లై చేసుకోండి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని తప్పనిసరిగా తీసుకువెళ్ళి అక్కడ సబ్మిట్ చేయండి. సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఛాన్స్ అయితే ఇస్తారండి. ఈ ఒక్క ఛాన్స్ని మీరు సరిగ్గా కనుక ఉపయోగించుకున్నట్లయితే మీకు అమ్మఒడి అమౌంట్ అనేది తప్పకుండా పడుతుంది. సో ఈ అవకాశం ఏంటనేది మనం మాట్లాడుకుందాం. సో జాగ్రత్తగా వినండి, ఎండ్ వరకు వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. సో నేను ముందుగా చెప్పిన విధంగా మనకు డిసెంబర్ 19వ తేదీన ఇనిషియల్ అర్హుల లిస్ట్ వచ్చిన వెంటనే మీరు అమ్మఒడి పోర్టల్లోకి వెళ్ళాలండి. అమ్మఒడి పోర్టల్ గురించి మీకు తెలియనట్టయితే కింద డిస్క్రిప్షన్లో నేను పోర్టల్ ఇస్తాను. ఆ పోర్టల్లోకి వెళ్తే కనుక డిసెంబర్ 19వ తేదీన మనకు అర్హుల లిస్ట్ అనేది ఒక లిస్ట్ అనేది పెడతారనమాట. ఆ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సిన డీటెయిల్స్, సో మీ ఆధార్ ఐడి కరెక్ట్గా ఉందా, అలాగే మీ పిల్లల ఆధార్ ఐడీస్ కరెక్ట్గా ఉన్నాయా, వీటితో పాటు మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కంప్లీట్గా పక్కాగా చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ పాస్బుక్లో ఎలాగైతే ఉందో అదే అకౌంట్ నెంబర్ ఉందా లేదా, అలాగే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎటువంటి నెంబర్ మిస్ కాకుండా ఉండే విధంగా చూసుకోండి. కొంతమంది జీరోస్ మిస్ అవుతున్నారండి. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది అనుకోండి, ఐసిఐసిఐ తర్వాత 4 జీరోస్ 5 జీరోస్ ఉన్నాయనుకోండి, ఒక జీరో మిస్ చేస్తున్నారు. అలాంటి జీరోస్ ఏవి మిస్ కాకుండా మీరు పక్కాగా చెక్ చేసుకోండి. సో మీరు డిసెంబర్ 19వ తేదీన వచ్చిన అర్హుల లిస్టు మీరు పక్కాగా చెక్ చేసుకుంటే కనుక మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. మీరు కరెక్షన్ చేసుకుని మనకు డిసెంబర్ 26వ తేదీన వచ్చే ఫైనల్ అర్హుల లిస్టులో మీ పేరు కరెక్ట్గా అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే కనుక మీకు తప్పనిసరిగా జనవరి 9వ తేదీన అమౌంట్ అనేది పడుతుంది. జనవరి 9వ తేదీన 15,000 పడుతుందండి. సో మనకు ఎవరికైతే జనవరి 2020లో మిస్ అయ్యి ఉండారో వాళ్ళు ఇలాంటి కారణాలతోనే వాళ్ళు మిస్ అయ్యారండి. అకౌంట్ నెంబర్ తప్పివ్వడం కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పివ్వడం కానీ, ఇలాంటి రీజన్తో వాళ్ళకి రిజెక్ట్ అయ్యారు. సో మనకి ఇలాంటి రీజన్స్ ఎప్పుడు తెలుస్తాయంటే ఫైనల్గా అమౌంట్ పడేంత వరకు ఈ డీటెయిల్స్ అనేది తెలియదు. సో అంతవరకు కనుక చూసుకున్నట్టయితే మీరు అర్హుల లిస్టులో ఉంటారు, మీ అకౌంట్ నెంబర్ ఉంటుంది, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది, మీ పిల్లల పేర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఒకసారి అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడకుండా చాలామంది ఇబ్బంది పడారు లాస్ట్ టైం. సో అందుకనే ఈసారి ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఆ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకునే అవకాశం మనకే ఇస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ డిసెంబర్ 19వ తేదీన అర్హుల లిస్టు అమ్మఒడి పోర్టల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని
మరీ జాగ్రత్తగా మీ అకౌంట్ నెంబరు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ పూర్తిగా చెక్ చేసుకోండి. ఆధార్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ మీరు ఈ ఒక్క తప్పు కనుక చేయకున్నట్లయితే మీకు లాస్ట్ టైం పడాల్సిన అమ్మఒడి అమౌంట్, ఈసారి పడాల్సిన అమ్మఒడి అమౌంట్ రెండు కలిపి 30,000 పడే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోదండి. నేను ఈ విషయం చెప్దామని రోజు వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింతమంది పాస్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.